వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర సర్కార్ అందరినీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మనకు తెలుసు కదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కూడా ఈరోజు ఏసీబీ ఎంక్వైరీకి అది విచారణకు పిలవడం అనేది జరిగింది ఈ కార్ రేస్లో. సో ఇప్పుడు మనతో పాటు ముఠా జయసింహ ఉన్నాడు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అన్న, ఏంటన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. 1 year పాలన తీరు ఏ విధంగా ఉందన్న? ఏ విధంగా ఉందంటే మనమే చూస్తున్నాం. రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం కాలం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో 6 గ్యారెంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, వివిధ ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం 400 రోజులు అవుతున్నా కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చింది ఒక హామీతోనే సరిపెట్టుకున్నాడు. ఈరోజు ఎవ్వరు రేవంత్ రెడ్డి తప్పిదాలను బయట మాట్లాడుతుంటే, ఆయన గురించి ఆయన చేస్తున్న తప్పిదాలను ఎండగడుతుంటే వాళ్ళందరి మీద కేసులు పెడుతుండు. ప్రత్యేకంగా కేటీఆర్, మా నాయకుడు కేటీఆర్ గారు ప్రతి అంశం మీద ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటూ ప్రజలకు న్యాయం జరగాల, మీరు ఇచ్చిన హామీలను మీరు అమలు చేయండి అని ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంతో గొప్పది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉండి తెలంగాణని దేశంలోనే మనం ఒక ఎగ్జాంపుల్గా నిలపడం జరిగింది. ఈరోజు అలాంటి తెలంగాణ మరి ఇలాంటి చాతన్గాని ప్రభుత్వం చేతుల్లో మరి ఇంత అభివృద్ధి అంతా కూడా నాశనం అయిపోతుంది అనే బాధతో మీరు ఇచ్చిన గ్యారంటీలు మీరు అమలు చేయండి, మీరు చెప్పిన హామీలు మీరు చేయండి, మీకు చేతన కాకపోతే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పరిపాలన చేసినరో అది చూసి నేర్చుకోండి అని ఎన్నో విధాలుగా మా సర్కారు గుర్తు చేస్తూ వాళ్ళు చెప్పిన హామీలని, వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు మీరు ఇస్తా అన్నారు, 420 హామీలు మీరు చెప్పడం జరిగింది, ఎన్నో డిక్లరేషన్లు మీరు ప్రజలకు ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా మీరు చెయ్యాలి, తప్పకుండా చేసేంత వరకు కూడా మేము ఊరుకోము అని నిరంతరం సర్కారుకి గుర్తు చేస్తున్నందుకే ఈరోజు కేటీఆర్ మీద ఈర్ష్యతో అక్కసుతో ఆయనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణని ఓర్చుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఎన్నోసార్లు ఇరికించే ప్రయత్నం చేశారు. అంటే కేటీఆర్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫార్మా రేస్ కేసులో ఫ్రాడ్ చేసిండు కాబట్టి ఈరోజు మేము ఆయన పైన కేసు పెట్టడం వస్తుంది. సో ఈరోజు ఎంక్వైరీకి కూడా విచారణకు కూడా పిలవడం అనేది జరిగింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. మా అన్న భాషలో చెప్పాలంటే ఇది లొట్టపీసు కేసు. తెలంగాణ ప్రగతిని, తెలంగాణను కూడా గ్లోబల్లీ ఒక మంచి స్థానంలో ఉంచాలా, ఎదుగుతున్న తెలంగాణని హైదరాబాద్కి కూడా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే ఉద్దేశంతో నిజంగా తెలంగాణని ఎప్పుడు కూడా మంచి చేయాలి, హైదరాబాద్ని కూడా అభివృద్ధి పరచాలా, భావి తరాలకు కూడా ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్గా ఉండాలా, ఈ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్గా నిలవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ రేస్ కండక్ట్ చేయడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తము ప్రపంచంలోని ఎన్నో గొప్ప సిటీస్లో నిర్వహించిన ఈ రేసు ఆ రోజు భారతదేశానికి రావడం మనకు ఒక గొప్పగా ఒక కేటీఆర్ గారి విజయము, మా బీఆర్ఎస్ పార్టీ విజయము, మన తెలంగాణ విజయం అని మనం భావించాలి. అదే కాకుండా అప్పుడు ఎంతో సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఆ రోజు ట్రైపార్టీ అగ్రిమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా మనము ప్రాఫిట్ దక్కింది, కానీ కేవలం ఒక స్పాన్సర్కి ప్రాఫిట్ దక్కలేదు. తద్వారా మనము తెలంగాణకి వచ్చిన ఈ రేస్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈరోజు కేటీఆర్ గారిని ఇరుక్కునబెట్టాలా అనే భావనతో ఈరోజు కేటీఆర్ గారిని ఇట్లా పెట్టే ప్రయత్నం, ఇది కేవలం ఒక ప్రయత్నం కాదు, 6 ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో ఏసీబీ ద్వారా ఈడీని ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ 2 కూడా ములాఖాత్ అయ్యి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, ఆయన మాటకి అడ్డుకట్టేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మరి బీజేపీకి సంబంధం ఏముంది? బీజేపీ వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు పెట్టింది గవర్నమెంట్, ఈ 2 జాతీయ పార్టీలు కూడా రీజనల్ పార్టీస్ని చంపేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫెడరల్ స్ట్రక్చర్ని కూడా భారతదేశంలో లేనివ్వకుండా ప్రయత్నాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. అదే కాకుండా తెలంగాణలో ఎంతో ప్రజా అభిమానం ఉన్న నాయకులైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రత్యేకంగా
తెలంగాణ పేగుబంధం ఉన్న టీఆర్ఎస్ పార్టీని చంపే ప్రయత్నం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ముందుగా మనం బీఆర్ఎస్ని ఖతం చేద్దాం, కేటీఆర్ని ఖతం చేసిన తర్వాత మనం చూసుకుందాం అనే భావనతో ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈరోజు తెలంగాణలో ఒక దాని ఏమంటారు చీకటి ఒప్పందం ద్వారా చీకటిలో కలిసి మరి పైన నటించే ప్రయత్నాలు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పాలించింది, ఎంతో వెనకబడిపోయింది, ఇప్పుడు మేము వచ్చి 1 ఇయర్లోనే ఎంతో అభివృద్ధి చేసినామంటుండు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎన్నో నీతి ఆయోగ్, ఎన్నో జాతీయ సంస్థలు, సర్వేలు అన్నీ కూడా తెలంగాణ ప్రగతిని, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, ఇంటింటికి అందిన నల్లాని, కాళేశ్వరం ప్రాజెక్ట్ని, అదే కాకుండా మిషన్ కాకతీయాని, మనం అమలవుతున్న వెల్ఫేర్ స్కీమ్స్లని, మన దగ్గర చేసిన దళిత బంధుని, రైతు బంధుని, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలను వేరే రాష్ట్రాలు మన దగ్గరకు వచ్చి స్టడీ చేసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలను మోసగించి 6 గ్యారెంటీల ద్వారా 420 హామీల పేరిటతో తెలంగాణ ప్రజలని మోసగించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం హామీతోనే సరబెట్టుకొని ఇంతవరకు చేసింది ఏం లేదు. ఒకవైపు రైతు భరోసా పేరు మీద ప్రజలని మరి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రజలు గమనించి ఆయనను ప్రశ్నిస్తుంటే ఈరోజు డైవర్షన్ పేరు మీద ఎన్నో, ఒకవైపు అల్లు అర్జున్ అని తెస్తారు, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఒకవైపు కాళేశ్వరంలో అవినీతి అంటారు, ఒకవైపు లగచెర్లలో దళితుల మీద, ఆదివాసుల మీద దాడులు చేస్తుంటాడు. ఎన్నెన్నో కథలతోని ప్రజలని డైవర్ట్ చేసే ఒక డైవర్షన్ కింగ్ రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. అంటే మీరు ఇప్పుడు లగచర్ల గురించి మాట్లాడవలసి వచ్చింది, మేము అడుగుతున్నాం. అంటే లగచర్లలో కంపెనీ తెస్తే, లగచర్ల కావచ్చు, జైరాబాద్ నియోజకవర్గం సంబంధించి డపూర్లో కావచ్చు, ఇక్కడ రామాయణపేటలో కావచ్చు, అంటే అనేక కంపెనీలు తెస్తామంటే, పార్సిమికలు తెస్తామంటే ఓన్లీ కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే అడ్డుపడుతున్నారు. కొంతమందిని పురమాయించి వాళ్ళ కార్యకర్తలను ప్రభుత్వానికి అగ్నెస్ట్ చేపిస్తున్నారు, అభివృద్ధి చేయకుండా. అయినా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు చాలా దగ్గరలో ఉంటుంది అని ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద ఇంత కూడా అనుభవం లేదు. ఆయన ఏ రోజు మంత్రి కాదు, కేవలం అదృష్టవశాత్తు కాంగ్రెస్లో చేతగానోడు లేక ఆ రోజు ప్రజలు ఆయన ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మనం చూసినట్టయితే ముచ్చర్లలో ఆల్రెడీ కేటీఆర్ గారు ఫార్మాసిటీ పేరుట 14,000 ఎకరాలను సేకరించడం జరిగింది. మరి ఏం అవసరం అంటే మీకు ఆడ భూమే ఉండే అక్కడ మీకు ఫార్మాసిటీ పెట్టాలనుకుంటే ఆల్రెడీ ఎలాటైన ల్యాండ్ స్వీకరించిన ల్యాండే ఉండే, నీకు అక్కడ పెట్టక నీ కొడంగల్ పోయి నీ సొంత నియోజకవర్గంలోనే నీకు ప్రజల నుంచి ఎంత వ్యతిరేకం వచ్చిందో నువ్వు చూసినావు. నిన్నే అక్కడున్న కలెక్టర్లను కానీ అక్కడున్న అధికారులను కూడా తరిమి అక్కడున్న ప్రజలే కొట్టడం జరిగింది. వాళ్ళని నువ్వు నెలపాటు జైల్లో పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని కేటీఆర్ గారు ప్రతి అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది కేవలం తెలంగాణకు పరిమితం కాదు, మొత్తం దేశం అంతా కూడా చూస్తుంది. లగచర్ల విషయాన్ని మొత్తము నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ దగ్గర పోవడం జరిగింది, ఎస్సీ కమిషన్ దగ్గర పోవడం జరిగింది, మహిళా కమిషన్ ఆశ్రయించడం జరిగింది. దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి చేతగాని పనులు, ఆయన ఒక తుగ్లక్ పాలనని అక్కడున్న కాంగ్రెస్ నాయకులే ఓరవలేకపోతున్నారు. నిన్ననే నేను పేపర్లో చదవడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే బయట ఉన్న ఎన్ఆర్ఐలే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త, ఈ పిచ్చి ముఖ్యమంత్రి చేస్తున్న ఈ తుగ్లక్ పాలన వల్ల మొత్తం కాంగ్రెస్ సంవత్సరాలు కూడా రానున్న భవిష్యత్ తరాల్లో ఖతమయ్యే అవకాశం ఉంది. దీంతో తెలంగాణకి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది. మీరు అక్కడున్న ఇంటెలెక్చువల్స్ మేధావులందరూ కూడా మీరు మాట్లాడే ఇది సమయం, ఇది మీరు ఈ రైట్ టైంలోనన్నా వాళ్ళకి చెప్పండి. ఇట్లాంటి పిచ్చి చేతలు ఇటువంటి అక్రమ కేసుల ద్వారా మన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణ రాష్ట్రానికే కూడా నష్టం జరుగుతున్న విషయాన్ని కూడా బండగుద్దినట్టు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఏమీ లేకుండా అక్కసుతో
ఒక ఆయన ఈగో సాటిస్ఫాక్షన్తో ఇక్కడున్న అక్రమ కేసులు పెట్టేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్ద నాయకుల మీద కేసులు బనాయించినట్టయితే చిన్న క్యాడర్ కూడా భయపడతారు, వేరే నాయకులని భయభ్రాంతులకు గురి చేయవచ్చు అనే ఒక పిచ్చి ఆలోచనతో ఈరోజు మన కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా నాయకుల మీద, మా సోషల్ మీడియా వారియర్ల మీద ఎవరు పోస్ట్ పెట్టినా కేసే, ఎవరు ఒక మాట్లాడినా కేసే, ఎవరు ఏమైనా చేయాలన్నా. ఈరోజు మా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేస్తారంటే మేము రాత్రి నుంచి బయట ఉండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడిని కలవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా వందలాది మంది అభిమానంతో కేటీఆర్ గారికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా మందిని హౌస్ అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జిల్లాల నుంచి వచ్చే ఎన్నో తుమ్మినా దగ్గినా హౌస్ అరెస్టే, ఏం చేసినా హౌస్ అరెస్టే. మరి అంత భయాందోళనకి ఎందుకు ఈ ప్రభుత్వం గురవుతుందో అర్థమవుతలేదు. మీరు చూసినట్టయితే ఆ రోజు ఏదైతే అల్లు అర్జున్ కేసు ద్వారా ఒక నెల రోజుల పాటు కూడా మొత్తము టీవీలంతా ఆయన చుట్టే తిప్పడం జరిగింది. సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ఈయన ఇదే ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో నేను కుర్చీలో ఉన్నంత వరకు కూడా మళ్ళీ బెనిఫిట్ షో అనేది వేసే ప్రసక్తే లేదన్నాడు. చూసిన 10 రోజులకే గేమ్ చేంజర్కి ఈరోజు బెనిఫిట్ షో అవకాశం ఇచ్చిండు. మరి ఏం చేస్తుండో, ఏం మాట మాట్లాడుతుండో ఆయనకు అర్థమవుతలేదు నాకు తెలుస్తలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంటుంది, సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది. మీరు మర్చిపోతున్నారు అనుకుంటారేమో కానీ మేము ఎప్పుడు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాం. మీది ఏదైతే కేటీఆర్ గారి మీద చేస్తున్న ఆరోపణలు మేము మా పార్టీ పరంగా మా లీగల్ టీం అనేది చూసుకుంటూనే ఉంటుంది. ఈ అక్రమ కేసుని ఏ విధంగా మేము బయటపడాలో మేము ఎట్టి పరిస్థితుల్లో మా లీగల్ టీం అనేది చూసుకుంటుంది. కానీ మీరు ఆ శ్రద్ధని మా మీద పెట్టే అక్రమ కేసుల మీద పెట్టాలనుకునే అక్రమ కేసుల శ్రద్ధని మీరు మీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఏదైతే మీరు ఇస్తా అని ప్రజలను మోసగించారో దాని మీద శ్రద్ధ పెట్టినట్టయితే బాగుంటుందని తెలియదు. అంటే అల్లు అర్జున్ విషయంలో నిండు శాసనసభలో 20 నిమిషాలు సీఎం డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అంటే సమస్యలు ఏం లేవా? ఓన్లీ అల్లు అర్జున్ ఒకటే సమస్య ఉండేనా ఆ రోజులలో? అంటే ఈ రాష్ట్రంలో 1 ఇయర్ నుంచి అదే కదా. అంటే గురుకుల విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు దిట్ట, డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట. నిన్ననే మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పలుమార్లు చెప్తుంటారు, ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నది 3D, డిసెప్షన్, డిస్ట్రాక్షన్. అంటే ప్రజలని పిచ్చి చేయాలా, ప్రతి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టియాలా, అదే కాకుండా హైడ్రా పేరిట ఇవన్నిటి పేరిట ఇళ్ళని కూల్చాలా, అన్నీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూల్చాలా. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు దూరం చేయాలనే ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంది. రేవంత్ రెడ్డి గారు అవన్నీ పక్కన పెట్టి మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద అభిమానం ఉన్నట్టయితే మీరు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు అమలు చేసులో మీ శ్రద్ధ పెట్టండి. ఆ హామీలు అమలు చేసులో మీకు చేతన కాకపోతే చెప్పండి. మా పార్టీ తరఫు నుంచి మేమే ఏ విధంగా మీకు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలో మేమే, మా మేధావులు, మా మాజీ మంత్రులు, మా దగ్గర ఉన్న అనుభవులు ఎన్నో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు వాడవాడ తిరిగి ఊరూరా తిరిగి కూడా ఈరోజు తెలంగాణని ప్రతి రంగంలో ప్రతి అంశం మీద శ్రద్ధ తీసుకొని తెలంగాణని ఎంతో ప్రపంచ పట్టంలో కూడా తెలంగాణకు ఒక స్థానం ఉండే విధంగా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అలాంటి జరిగిన అభివృద్ధిని మీరు కేవలం 1 సంవత్సరం పాలనతోని, మీ తుగ్లక్ పాలనతోని మొత్తం దాన్ని మట్టివాళ్ళు చేస్తున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ శ్రేణుల తీరు ఏ విధంగా ఉంటుంది, కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, నాయకులదే కావచ్చు, కార్యకర్తలు ఒకటి అరుణ్ గారు, మీరు ఇది మాకు కొత్త కాదు. ఏ రోజైతే మా ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాంగ్రెస్ చరిత్రనే అలాంటిది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ అక్రమ కేసులు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని ఏ విధంగా అయితే అనుకుంటున్నారో అది వాళ్ళ పిచ్చితనం. ఇంకా మేము మాది కొండంత పార్టీ, మా నాయకుల సంఖ్య, కార్యకర్తల సంఖ్య 60 లక్షల పైచిలుక ఉంది. ప్రతి అంశాన్ని కూడా మీరు ఏమైనా చేసుకోవచ్చు. మాకు ఒక మంచి చట్టాల మీద మాకు గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణ
నమ్మకం ఉంది, మాకు ఒక రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మేము మా న్యాయస్థానాలని చట్టాలని ఏ విధంగా ఉపయోగించుకొని మీ అక్రమ కేసుల నుంచి బయటపడాలో మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. కానీ మీరు చేసిన మీ తప్పుడు హామీలను ఎప్పుడు కూడా మేము ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం. అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా వివరించి చెప్తాము. మీకు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చిందో, ఎక్కడ విఫలమైన విషయాన్ని కూడా మేము మీకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటామనే విషయాన్ని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.